జానీ మాస్టర్ ఒక సూపర్ కొరియోగ్రాఫర్. అందరిలానే బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఎంతో కష్టపడి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ వరకు ఎదిగారు. సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇలా సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదని చెప్పాలి. ఎవరి అండాదండ లేకుండా ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యారంటే అది సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. తమని తాము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనూ కూడా సక్సెస్ని సాధించి నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారిలో ఒకరు జానీ మాస్టర్. అలా మొదలైన జానీ మాస్టర్ సినీ ప్రస్థానం నేడు పాన్ ఇండియా రేంజ్కి ఎదిగింది. స్టార్ హీరోలందరూ జానీ మాస్టర్ని తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు. తననే కొరియోగ్రాఫర్గా ఎంచుకుంటున్నారు. ఆయన అద్భుతమైన ప్రతిభ గుర్తించి భారత ప్రభుత్వం 2 సార్లు నేషనల్ అవార్డుని కూడా అందించింది. కెరియర్లో నేటి తరం కొరియోగ్రాఫర్స్ చూడని పీక్ స్థాయిని చూస్తున్న జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఆయనపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అందులో నిజమెంతుందో మనకి తెలియదు. కానీ ఒక స్త్రీ పట్ల ఆయన అసభ్య ప్రవర్తన కారణంగా పోస్కో కేసులో అరెస్ట్ అయ్యాడు. నిజాలు తేలితే జానీ మాస్టర్కి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బంగారం లాంటి సినీ కెరీర్ ఒక్క దెబ్బతో మటాష్ అయిపోయిందని చెప్పాలి. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? జానీ మాస్టర్ శ్రేష్ఠి వర్మ లవ్ స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే, జానీ మాస్టర్ ఢీ షోకి న్యాయ నిర్దేశగా వ్యవహరించేవారు. ఈ షోలో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టింది శ్రేష్ఠి వర్మ. ఆమెను చూసిన తొలి చూపులని జానీ మాస్టర్ ప్రేమలో పడిపోయారట. దాంతో ఆమెని తన టీంకి తీసుకొని సుమారుగా 4 ఏళ్ల వరకు అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. అలా వాళ్ళిద్దరి జర్నీ మొదలైందంట. ఆ అమ్మాయి మీద ఇష్టంతో ఎలాగో అలా ఆమెని దగ్గర చేసుకున్నారు. కానీ వీళ్ళ మధ్య ఏదో సంఘటన జరిగింది. శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్కి బ్రేకప్ చెప్పి ఆయన టీం నుంచి బయటకు వెళ్ళిపోయింది. అక్కడితో జానీ మాస్టర్ ఆ అమ్మాయిని వదిలేసి ఉండుంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. కానీ జానీ మాస్టర్ ఆమెని వదలలేదు. పెళ్లి చేసుకోమని వేధించేవాడట. ఆమెకి పెళ్ళైన విషయం తెలిసి కూడా ఇలా ప్రవర్తించేలోపు ఆ అమ్మాయి విసిగిపోయింది. శ్రేష్ఠి వర్మ ధ్యాసలో పడి జానీ మాస్టర్ భార్య ఇలాగే వదిలేస్తే పిచ్చోడు అయ్యేలా ఉన్నాడని ఆయనకి మద్దతుగా నిలిచి శ్రేష్ఠిని పెళ్లి చేసుకోమని బలవంతం చేసిందట. ఇక టార్చర్ని భరించలేక శ్రేష్ఠి వర్మ ఇండస్ట్రీ పెద్దల సహాయంతో పోలీస్ కేసుని నమోదు చేయించింది. దీంతో జానీ మాస్టర్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇదే కాకుండా ఈ ఇద్దరికి సంబంధించిన మరో లవ్ స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే, ఇద్దరికి నచ్చే రిలేషన్షిప్లో ఉన్నారని అంటున్నారు. అయితే జానీ శ్రేష్ఠికి ఎక్కడ చెడిందనే విషయానికి వస్తే, శ్రేష్ఠికు నటి కావాలని ఉందని తెలుసుకొని యథారాజీ తదారాని సినిమాలో తాను హీరోగా చేస్తూ శ్రేష్ఠికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇదే క్రమంలో ఆమెకు పెళ్ళయింది. ఆమె భర్త ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్ గురించి తెలుసుకొని ఇంట్లోనే ఉండాలని కండిషన్ పెట్టారు. కానీ రంగుల ప్రపంచానికి అలవాటు పడిన శ్రేష్ఠి మాత్రం భర్త మాటలు పట్టించుకోకుండా, జానీ మాస్టర్ పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన అవుట్డోర్ షూట్స్కు వెళ్తూ పరిచయాలను పెంచుకుంది. ఇదే క్రమంలో శ్రేష్ఠికు హీరోయిన్గా పెట్టి తీస్తున్న సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కూడా జానీ మాస్టర్ హీరోగా 5-6 సినిమాలో సైన్ చేశారు. ఇటు చూస్తే శ్రేష్ఠికు అవకాశాలు లేవు. దీంతో జానీ మాస్టర్ దగ్గరే ఉంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానే ఉండాల్సి వస్తుందని, శ్రేష్ఠి తనను సెటిల్మెంట్ చేస్తే వెళ్ళిపోతానని చెప్పింది. అయితే జానీ మాస్టర్ మాత్రం వెళ్తే నా దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి చాలామంది వస్తారని చెప్పారట. ఆ తర్వాత శ్రేష్ఠి చేసేదేమీ లేక ఇండస్ట్రీ పరిచయాలతో పని కోసం వెళ్తే వాళ్ళు జానీ మాస్టర్కు కాల్ చేసేవారని, ఆయన అవకాశాలు ఇవ్వొద్దని చెప్పేవారని సమాచారం. దీంతో శ్రేష్ఠికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తమ మధ్య ఉన్న రిలేషన్ను
ఇంటికి వెళ్ళి ఆయన భార్యకు చెప్పింది. తాను కూడా సెటిల్మెంట్ లేదంటూ కొట్టి పంపించిందంట. ఆ తర్వాత మా అసోసియేషన్కు వెళ్ళి ఇదంతా చిత్ర పరిశ్రమలో కామన్ కాబట్టి పట్టించుకోలేదు. మొత్తానికి చూస్తే ఇదంతా పొలిటికల్ గేమ్లా అనిపిస్తుంది. ఇక ఆయన కెరీర్ దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఎందుకంటే శ్రేష్ఠి వర్మ మైనర్ వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఇలాంటి పనులు చేశాడు. చట్టరీత్యా ఇది నేరం. శ్రేష్ఠి వర్మ తనను తాను కేసు వెనక్కి తీసుకుంటే తప్ప జానీ మాస్టర్ బయటకు వచ్చే అవకాశం లేదని పలువురు న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి ఈ లవ్ స్టోరీ ఎంతవరకు నిజం, అసలు ఈ కేసులో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది చూడాలి. ఇదిలా ఉంటే శ్రేష్ఠికు సపోర్ట్గా అల్లు అర్జున్ నిలిచారు. అలాగే జానీ మాస్టర్కు నాగబాబు సపోర్ట్గా ఉంటున్నారు. వాస్తవాలు బయటకు వస్తే తప్ప మనం ఏమీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే కొద్ది సమయం వెయిట్ చేయాల్సిందే.